మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా అనుక్షణం వయసును కోల్పోతూనే ఉంటాడు. విచిత్రం ఏమిటంటే ఎదుగుతున్న కొద్దీ ప్రతి ఏడూ తనకు వయసు వస్తోందని చెబుతుంటాడు. వయసు రావడం కాదు పోవడమే అనే సత్యాన్ని గుర్తించలేడు. ప్రతి ఏడాది పుట్టినరోజున సంబరపడి వేడుక జరుపుకోవడం మనిషికి అలవాటు. పుట్టిన రోజున దీపాలు ఆర్పేవాళ్లు కొందరైతే దీపాలు వెలిగించేవాళ్లు కొందరు. దీపాలు ఆర్పేవారు క్రమంగా ఆయువు ఆరిపోతోందని ఈ సత్యాన్ని గ్రహించాల్సిందిగా హెచ్చరిక చేస్తున్నారనిపిస్తుంది. దీపాలు వెలిగించేవారు ఇకనైనా మేల్కొని శేష జీవితాన్ని సార్థకం చేసుకోమని ప్రబోధిస్తున్నట్లు అనిపిస్తుంది. వైదిక సంప్రదాయంలో వయసు పైబడుతున్నప్పుడు మనిషి అప్రమత్తుడై తన క్షేమాన్ని ఆకాంక్షించి ఆయువును పెంచే పుణ్యకర్మలు, శాంతులు చేయాలనే ప్రబోధంతో కూడిన విధానాలు కనిపిస్తాయి. మనిషి పరిపూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలని ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఇందులో అర్ధభాగం గడవగానే 60వ సంవత్సరంలో అకాల మృత్యువు రాకుండా ఉండేందుకు ఉగ్రరథుడనే మృత్యువును ప్రసన్నం చేసుకుని ఆశీస్సులు పొందడానికి శాంతికర్మ, షష్ఠి పూర్తి చేయాలని శాస్త్రవచనం. అలాగే 70 సంవత్సరాలు నిండిన సమయంలో భీమరథుడనే మృత్యువును ఆరాధించి ప్రసన్నం చేసుకోవాలని శాంతికర్మ, సప్తతి చేయాలని కూడా చెబుతారు. 80 సంవత్సరాలు దాటిన తర్వాత 1000 పూర్ణిమలు పూర్తయ్యే వేళ సహస్రచంద్ర దర్శనం అనే ప్రక్రియను జరుపుకోవడం అనూచానంగా వస్తున్న సంప్రదాయం. మనిషి జనన మరణాలు అతడి అధీనంలో ఉండవు. పుట్టిన ఏ వ్యక్తి లేదా ప్రాణి అయినా ఎంతకాలం బతుకుతారో, ఎప్పుడు తనువు చాలిస్తారో ఎవరికీ తెలియదు. 100 ఏళ్లు బతుకుతారని ఆశించినవారు అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడిపోవడం, చావునోట్లో తలపెట్టినవారు బతికి 100 ఏళ్లు జీవించడం లోకంలో అందరూ చూస్తున్నదే. ఆరోగ్యంగా ఉన్నవాడు చావడనే నమ్మకం లేదు. రోగగ్రస్తుడు బతికినా ఆశ్చర్యం లేదు. కనుక మరణం ఎవరికీ అంతుపట్టని బ్రహ్మ పదార్థం. ఎవరికీ అందనంత ఎత్తులో ఆకాశంలో విహరిస్తాయి పక్షులు. అయినా వాటికి మరణం తప్పదు. ఉన్నచోటు సురక్షితమా అరక్షితమా అనే విచక్షణ మరణానికి ఉండదు. ఎన్నో భోగాలను అనుభవిస్తూ సింహాసనంపై కూర్చున్న రాజుకు కూడా అకాల మృత్యువు సంభవించవచ్చు. ఏ రక్షణ లేని పూరి గుడిసెల్లో ఎన్నో అపాయాల మధ్యన నివసించే నిరుపేదలు దీర్ఘకాలం బతకవచ్చు. మరణానికి ఏదీ ప్రతిబంధకం కాదు. వివేకవంతుడైన మనిషి తనకు ఎప్పటికైనా మరణం తప్పదనే సత్యాన్ని జీర్ణించుకోవాలి. బతికినంతకాలం మంచి పనులు చేసి ఇతరులకు తోడ్పడాలి. భగవంతుడు ఇచ్చిన మానవజన్మను సార్థకం చేసుకోవడానికి కృషి చేయాలి. చచ్చిన తర్వాత అందరూ స్మరించే విధంగా కీర్తిని నిలుపుకోవాలి. వయసు రావడం కాదు, క్రమంగా తగ్గిపోవడమే అనే వాస్తవాన్ని గ్రహించి ఆదర్శమయమైన జీవితాన్ని గడపాలి. అప్పుడే మనిషి పుట్టినందుకు సార్థకత.